హాయ్ అండి అందరికీ. మనం ఈ వీడియోలో హంటర్ కమిషన్ గురించి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారు దానికి సంబంధించి పూర్తి వివరంగా నేర్చుకున్న తర్వాత మనం దాన్ని క్విక్ రివిజన్గా మీకు కొన్ని పాయింట్లు అనేటటువంటివి మళ్ళీ రివిజన్ అనేటటువంటిది చేస్తూ మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా హంటర్ కమిషన్ మీద ఎటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి రావచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఈ హంటర్ కమిషన్ అనేటటువంటిది 1882. దీనినే భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటాము. తొలి భారతీయ విద్యా కమిషన్ ఏది? తొలి అంటే దీన్నే భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటాం. తొలి భారతీయ విద్యా కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్. ఎందుకంటే భారతీయ విద్యా కమిషన్, కొఠారి కమిషన్ కూడా భారతీయ విద్యా కమిషనే. కొఠారి కమిషన్ కూడా భారతీయ విద్యా కమిషనే. దానికి ముందున్నటువంటి కొఠారి విద్యా కమిషన్కి ముందున్నటువంటి భారతీయ విద్యా కమిషన్ ఏది అంటే 1882 తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటాం. అయితే ఈ కమిషన్ అనేటటువంటిది హంటర్ యొక్క అధ్యక్షతన ఎవరు ఏర్పాటు చేశారంటే లార్డ్ రిప్పన్ 1882 ఫిబ్రవరి 3వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి డిఎస్సిలో బిట్ వచ్చారు. హంటర్ కమిషన్ ఏర్పాటు చేయబడినటువంటి తేదీ ఎప్పుడు? 1882 ఫిబ్రవరి 3వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఎవరు అంటే హంటర్ కమిషన్ను ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ రిప్పన్. చూడండి, హంటర్లో రా ఉంది, ఇక్కడ రిప్పన్, హంటర్ రిప్పన్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 1854 వుడ్స్ నివేదిక ఉంది కదమ్మా. ఆ వుడ్స్ నివేదిక తర్వాత ఇది వస్తుంది. వుడ్స్ నివేదిక యొక్క తీరును సమీక్షించి భారతదేశానికి ఒక విద్యా విధానాన్ని సిఫార్సు చేయడానికి ఉద్దేశించబడిన కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. అంటే ఇది వుడ్స్ నివేదికని సమీక్షించేందుకు ఏర్పాటైంది. ముఖ్యంగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాథమిక విద్య. మీకు హంటర్ అని గుర్తుకు రావానే మీకు తొలి విద్యా కమిషన్ అని గుర్తుకు రావాలి, లార్డ్ రిప్పన్ గుర్తుకు రావాలి, ఫిబ్రవరి 3, 1882 గుర్తుకు రావాలి. ప్రాథమిక విద్య కూడా అంతే ఇంపార్టెంట్గా గుర్తుకు రావాలి. అంటే ఇది ప్రాథమిక విద్యలో మార్పులు తీసుకురావాల్సిన చర్యల కోసమే దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ప్రాథమిక విద్యలో మార్పులకు తీసుకురావాల్సిన చర్యలకు తగిన నివేదిక ఇచ్చేందుకు ఉద్దేశించబడిన కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. ఇది డిఎస్సి బిట్గా కూడా వచ్చింది. నోట్, ఇప్పుడు మనం ఏంటంటే లార్డ్ కర్జన్, చూడండి, ప్రాథమిక విద్య అనగానే మీరు హంటర్ అని గుర్తుపెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే 1889 లార్డ్ కర్జన్ కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించింది. 1889లో లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా ఉన్నారు. ఆ లార్డ్ కర్జన్ యొక్క కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించిందంట. ఆ సంవత్సరంలో అర్థమవుతుందండి. ఆ సంవత్సరంలో లార్డ్ కర్జన్ కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఏర్పడింది. విద్యకు ప్రాధాన్యత ఏర్పడినటువంటి సంవత్సరం ఏదంటే 1889. ఎవరి కాలంలో అంటే లార్డ్ కర్జన్. మీకు ప్రాథమిక విద్య అనగానే లార్డ్ రిప్పన్ గుర్తుపెట్టుకోకూడదు. ప్రాధాన్యత అనగానే మీకు ప్రాధాన్యత లభించిందంటే లార్డ్ కర్జన్. నెక్స్ట్ వన్ చూస్తే ఈయన ఎవరు అంటే ఈయన కంపెనీ సభ్యుడే. ఈయన కూడా కంపెనీ సభ్యుడే, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సభ్యుడే. అయితే 20 మంది సభ్యులతో ఈ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగినది. జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనేటటువంటిది 1878లో ఈ సంస్థ అనేటటువంటిది లండన్లో ప్రారంభమైంది. అయితే ఈ కమిషన్ వచ్చిందా రాలేదప్పటికి? ఈ కమిషన్ రాకముందే లండన్ అనే పేరు గుర్తొచ్చిందంటే మీకు 1878 గుర్తుకు రావాల్సిందే. లండన్లో స్త్రీ విద్య నిషేధించబడింది. లండన్ విశ్వవిద్యాలయాల్లో స్త్రీ విద్య నిషేధించబడిన సంవత్సరం కూడా ఇదే. అంటే 1878 అనగానే మీకు లండన్ అని గుర్తుకు రావాలన్నమాట. అయితే అక్కడ లండన్లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనేటటువంటిది కూడా సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనండి, మనకి ఇక్కడ ఇచ్చారు ఆ పాయింట్. నెక్స్ట్ ప్రాథమిక విద్య. అయితే ప్రాథమిక విద్యను అందించేందుకు, విస్తరణకు, విద్యా విధానాన్ని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రయత్నాలు అధికంగా జరగాలని సిఫార్సు చేసింది. ఇగోండి, ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సులు అన్నమాట ఇవి. ప్రాథమిక విద్య కోసం ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా
చూడండి, అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా కృషి చేయాలి. అంటే ప్రాథమిక విద్యను అందించేందుకు, విస్తరణకు, విద్యా విధానాన్ని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా కృషి చేయాలని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది. అయితే ప్రాథమిక విద్య ప్రజాబోధనలో భాగంగా స్థానిక నిధులు చూసారా, స్థానిక నిధులతో నిర్వహించాలని చెప్పింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా కృషి చేయాలని చెప్పింది. స్థానిక ప్రభుత్వాలు కూడా స్థానిక నిధులతో నిర్వహించాలి, ప్రాంతీయ ఆదాయంతో నిర్వహించాలని చెప్పింది. అంటే స్థానిక ప్రభుత్వాలు కూడా కొంత విరాళంలాగా, అంటే అక్కడి నుంచి కూడా కొంచెం డబ్బుని గ్యాదర్ చేయాలని చెప్తుంది. ప్రభుత్వ ఎయిడెడ్ సాధారణ పాఠశాలల యొక్క సాధారణ స్థానిక సదుపాయాలన్నీ కూడా ప్రతి ఇన్స్పెక్టరు తన విభాగంలో అందేటట్లుగా చూడాలి అని చెప్పారు. చూడండి, ఇది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థల్ని ప్రోత్సహించమని చెప్పారు. స్వదేశీయులు ఏవైతే విద్యా సంస్థలు అనేవి స్థాపిస్తారో వాళ్ళకి ప్రోత్సహించండి అని చెప్పారు. అదేవిధంగా ప్రజా బాహుల్యానికి ఎలిమెంటరీ విద్యను అందించే ఏర్పాటును చేయాలి అని చెప్పారు. మాతృభాషా మాధ్యమంలోనే ఉండాలి చేయాలి అని చెప్పారనమాట. మాతృభాష మాధ్యమంలోనే విద్యాబోధన ఉండాలని చెప్పారు. మనకి వచ్చేసరికి వుడ్స్ నివేదిక ఏం చెప్పారు, ఇష్టం ఉన్న వాళ్ళకి ఆంగ్లం నేర్పించండి, ఇష్టం లేని వాళ్ళకి అంటే ఇష్టం లేని వాళ్ళకి మాతృభాషలో నేర్పించండి అన్నారు. ఇష్టం ఉన్న వాళ్ళకి ఆంగ్ల భాష నేర్పించమని చెప్పారు. ఇక్కడేమైందంటే మాతృభాష మాధ్యమంలోనే కేవలం విద్యాబోధన అనేటువంటిది జరగాలని చెప్పారు. జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలి అన్నారు. విద్యా బోర్డులు చూసారా, జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. చూడండి, స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్నటువంటి సంస్థలను ప్రోత్సహించాలి, ప్రజా బాహుల్యానికి ఎలిమెంటరీ విద్యను అందించి ఏర్పాటు చేయాలి, మాతృభాష మాధ్యమంలోనే విద్యాబోధన జరగాలి, జిల్లా మున్సిపల్ విద్య అనేటటువంటివి ఏర్పాటు చేయాలి. ఈ విద్యా బోర్డులు ప్రాథమిక పాఠశాలలకు అవసరమైనటువంటి నిధులు సమకూర్చే బాధ్యత తీసుకోవాలి. ఈ విద్యా బోర్డులు ఏం చేయాలంటే ప్రాథమిక పాఠశాలలకు అవసరమైనటువంటి నిధులు సమకూర్చే బాధ్యత తీసుకోవాలి విద్యా బోర్డులు అనేటటువంటివి. చూసారా, అయితే ఈయన ప్రాథమిక విద్య కోసమే చేశారా, సెకండరీ విద్య కోసం కూడా ఈయన సిఫార్సులు చేయడం జరిగింది. సెకండరీ పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటును కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. సెకండరీ పాఠశాలలు ఉండాలి, ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఫార్సు చేసింది. అయితే మిషనరీలకు విద్యా సంస్థల యొక్క నిర్వహణ అనేటటువంటిది బాధ్యత అప్పచెప్పాలి. మిషనరీలకు విద్యా సంస్థల బాధ్యత అప్పచెప్పాలని చెప్పారనమాట. ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలి అన్నారు. చూసారా, ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చెప్పారు. ఇక్కడ కూడా అంటే అక్కడ వుడ్స్ నివేదిక కూడా ప్రైవేట్ సంస్థలు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు స్థాపిస్తే విద్యాలయాలు వాళ్ళకి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇమ్మని చెప్పారు అక్కడ కూడా. అయితే ఇక్కడ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటటువంటిది వద్దు అని చెప్తున్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏమొద్దు, చూడండి, ప్రైవేట్ సంస్థలు, ఈ ప్రభుత్వ విద్యాలయ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పండి, కానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏమీ వద్దు. ఏం చేయాలంటే ప్రభుత్వమే సాయం చేయాలని చెప్తుంది. ఈ ప్రైవేట్ సంస్థలు ఎవరైతే పెడతారో వాళ్ళకి ప్రభుత్వమే సాయం చేయాలి తప్ప ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఏమీ వద్దు అంటుంది. ఇక్కడ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ని రద్దు చేసింది ఇక్కడ. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఏంటి, ప్రైవేట్ పాఠశాలలకి సహాయ విరాళాలు ఇచ్చేటటువంటిది అనమాట గ్రాంట్ ఇన్ ఎయిడ్. దీన్ని ఇక్కడ రద్దు చేసేసి ప్రభుత్వమే వాటికి సహాయం చేయాలని చెప్తుంది. ఇక్కడ చూడండి, ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థలకు ప్రభుత్వ సాయం అందాలని నొక్కి చెప్పిందనమాట. ఇక్కడ ప్రభుత్వమే విరాళాలాగా లేదా ప్రభుత్వమే సాయం అందించాలి అని చెప్పేసి చెప్తుంది. అర్థమవుతుందండి. అయితే ఈ కమిషన్ అనేటటువంటిది సిఫార్సుల ప్రభావంతో ఉన్నత విద్యా సంస్థలు అనేటటువంటివి ప్రారంభించబడ్డాయి. ఏ కమిషన్ సిఫార్సుల ప్రభావంతో ఉన్నత విద్యా సంస్థలు ప్రారంభించబడ్డాయి అంటే హంటర్ కమిటీ. తొలి భారతీయ విద్యా కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. భారతీయ విద్యా కమిషన్ మనకి కొఠారి కమిషన్ అని తెలుసు. తొలి భారతీయ విద్యా కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. అయితే ఇక్కడ చూడండి, పేజ్ నెంబరు 208 రెడ్ కలర్ బుక్, ఓల్డ్ బుక్లో మనకి ఏముంటుందంటే పేజ్ నెంబర్, అది కూడా ఇప్పుడు మనం చదవాల్సిన బుక్కే కాబట్టి
208లో ఏముంటుందంటే హంటర్ కమిషన్ కోసం బాలికల పాఠశాలల పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షకులను నియమించమంటుంది. బాలికల పాఠశాలల యొక్క పర్యవేక్షణ కోసం, బాలికల పాఠశాలలు ఎక్కడైనా ఉంటే వాళ్ళ కోసం ఆ పర్యవేక్షణ కోసం మహిళా పర్యవేక్షకులని నియమించాలని సూచించింది. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? క్విక్ రివిజన్ కింద చూద్దాం. ఇప్పుడు నేను ఇదంతా మళ్ళీ రివిజన్ చేశాను అనుకోండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. అర్థమయ్యే వాళ్ళకి ఒకసారి ఆల్రెడీ చదివిన వాళ్ళకైతే రివిజన్ అవసరం ఉండదు. చదివిన వాళ్ళకి ఇంకొకసారి వీడియో చూసుకుంటారు, ఏముంది. ఇక్కడ క్విక్ రివిజన్ కింద మనం చూసుకుంటే ఇది తొలి భారతీయ విద్యా కమిషన్ ఏర్పాటు చేయబడింది ఎప్పుడు అంటే 1882 ఫిబ్రవరి 3న ఏర్పాటు చేయడం జరిగింది. 1882 ఫిబ్రవరి 3న ఏర్పాటు చేయడం జరిగింది. హంటర్ ఎవరంటే కంపెనీ సభ్యుడు హంటర్. లార్డ్ రిప్పన్ వుడ్స్ డిస్పాచ్పై సమీక్ష కొరకు వీటిని ఈ హంటర్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రాథమిక విద్య ఎలా ఉండాలని అనుకున్నారంటే ప్రాథమిక విద్య బాధ్యత స్థానిక సంస్థలు వాటికి బాధ్యత వహించాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా కృషి చేయాలి. స్థానిక సంస్థలు బాధ్యత వహించాలి. మాతృభాషలోనే ఉండాలి. ఇది విద్యా సంస్థల్లో విద్యా బోధన అనేటటువంటిది మాతృభాషలోనే ఉండాలి. ప్రజా బాహుళ్యానికి విద్య అనేటటువంటిది ఉండాలి. ఇదంతా కూడా ప్రాథమిక విద్య కోసం కాదు, విద్యకు సంబంధించినవి అన్నమాట. ప్రాథమిక విద్య వచ్చేసరికి స్థానిక సంస్థలు చూసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా విద్యా విధానం అంతా కూడా మనకి మాతృభాషలోనే ఉండాలి. ప్రజా బాహుళ్యానికి విద్యా విధానం ఉండాలి. జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులు అనేటటువంటివి ఏర్పాటు చేయాలి. ఈ విద్యా బోర్డులే వాటికి సంబంధించినటువంటివి అన్నీ కూడా నిధులన్నీ కూడా చూసుకోవాలి. అలాగే స్వదేశీయులు స్థాపించాలి. స్వదేశీయులు స్థాపించే వాటికి వీళ్ళు ఎవరైనా స్వదేశీయులు స్థాపిస్తే వాళ్ళకి ప్రోత్సహించాలి. స్వదేశీయులు ఎవరైనా స్థాపిస్తే వాటికి ప్రోత్సహించాలి. స్థానిక సంస్థలు చూసుకోవాలి. మాతృభాషలో విద్యాబోధన ఉండాలి. ప్రజా బాహుళ్యానికి విద్యాబోధన ఉండాలి. జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలి. స్వదేశీయులు స్థాపించే వాటికి ప్రోత్సహించాలి. అయితే ఇక్కడ ప్రైవేట్ వ్యవస్థలు ఎవరైనా ప్రైవేట్ సంస్థలు కూడా విద్యా సంస్థలను ఏవైనా స్థాపిస్తే కనుక వాళ్ళకు కూడా ప్రోత్సహించాలి. కానీ అవి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కాకుండా ప్రభుత్వమే వాళ్ళకి సహాయం అందించాలని కూడా చెప్తుందన్నమాట. స్వదేశీయులు స్థాపించే వాటికి ప్రోత్సహించాలి. అలాగే విశ్వవిద్యాలయ నిర్వహణ అనేటటువంటిది ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ సాయం విరాళంతో జరగాలి. అలాగే సెకండరీ పాఠశాలలో ఉన్నత విద్యా సంస్థలు కూడా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందనమాట. అయితే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏర్పాటైనటువంటి తొలి కమిటీ ఏది అన్నారనుకోండి. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన తొలి కమిటీ ఏది అంటే అది హర్టాగ్ కమిటీ అవుతుంది. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన తొలి కమిటీ ఏది అంటే మీరు వుడ్స్ నివేదికని కానీ హంటర్ నివేదికని కానీ అనుకోకూడదు. అది హర్టాగ్ కమిటీ, గుర్తుపెట్టుకోండి. అయితే హంటర్ యొక్క సూచనలు అయితే ఇక్కడ ఆయన సూచించినటువంటి సూచనలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. విస్తృతమైనటువంటి ప్రాథమిక పాఠశాలలు ఎవరి కమిషన్ మేరకు ఏర్పాటయ్యాయి? విస్తృతమైన ప్రాథమిక పాఠశాలలు ఎవరి కమిషన్ మేరకు ఏర్పాటయ్యాయి అంటే హంటర్ కమిషన్, గుర్తుపెట్టుకోండి. అయితే వ్యాప్తి జరిగినప్పటికీ కూడా అతి కొద్ది రోజుల్లోనే సన్నగిల్లాయి. ఎందుకు సన్నగిల్లింది? 1888లో ఈ కమిషన్ అనేటటువంటిది ఏర్పాటయ్యింది. అయితే 1897 అంటే 9 సంవత్సరాల కాలంలోనే సన్నగిల్లడానికి గల కారణం ఏమిటి? 97 నుంచి 1902 మధ్య ప్లేగు వ్యాధి మరియు భయంకరమైనటువంటి కరువు ఏర్పడింది. కరువు ఏర్పడడం వల్ల మాత్రమే ఈ హంటర్ కమిషన్ సూచించినటువంటి సూచనల మేరకు ప్రాథమిక పాఠశాలల్లో అంటే అక్కడ విద్యార్థులు స్కూల్కి రాకపోవడం, అంటే హాజరు శాతం తగ్గడం, ఇవన్నీ కూడా జరిగిందనమాట. సో అటువంటి కాలాన్ని ఏమన్నారంటే ఈ కాలాన్ని నిశ్శబ్ద కాలం అని కూడా ప్రకటించడం జరిగింది. నిశ్శబ్ద కాలం అని కూడా అంటారనమాట. నిశ్శబ్ద కాలం ఎప్పుడనంటే ఆ కమిటీ ఇచ్చిన 9 సంవత్సరాల తర్వాత 1897 నుంచి 1902 మధ్య ఆ 4-5 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలంలోనే ప్లేగు వ్యాధి భయంకరమైనటువంటి కరువు ఏర్పడడం వల్ల విద్యాలయాల్లో హాజరు శాతం అనేటటువంటి విద్యా సంస్థల హాజరు శాతం తగ్గిపోయింది. దాన్ని నిశ్శబ్ద కాలం అని కూడా అన్నారు. ఓకేనండి. హంటర్ కమిషన్ మేరకే ప్రాథమిక పాఠశాలల వ్యాప్తి ఎక్కువగా జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చేద్దాం. హంటర్ కమిషన్ను ఏ గవర్నర్ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది?
ఇది కూడా బిట్స్ అడుగుతున్నారు, ఇట్లాంటివే అడుగుతున్నారు. హంటర్ అనగానే మీకు రిప్పన్ గుర్తుకు రావాలని చెప్పాను. హంటర్ అనగానే రిప్పన్. నెక్స్ట్ తొలి భారతీయ విద్యా కమిషన్. తొలి భారతీయ విద్యా కమిషన్ అని ఏ కమిషన్ అంటారు? తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్. ప్రాథమిక విద్యలో మౌలిక మార్పుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ ఏమిటి? ప్రాథమిక విద్య అని వర్డ్ కనిపించి మౌలిక మార్పుల కోసం ఏర్పాటు చేయబడింది అంటే అది హంటర్ కమిషన్. అలాగే ప్రాథమిక విద్యలో చూడండి ఎవరి కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించింది అంటే లార్డ్ కర్జన్ అని గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత అంటే లార్డ్ కర్జన్ 1889. ఇది మనకి అకాడమీ బుక్లో ఉన్నదే. చూడండి, విశ్వవిద్యాలయ కమిషన్ దగ్గర ఉంటుంది ఫస్ట్ లైన్లో. సో మీకు హంటర్ కమిషన్ అనగానే మీకు ప్రాథమిక విద్య అనే విషయం గుర్తుకు రావాలి. ఓకేనండి. వుడ్స్ తాకీదు సిఫార్సులు సక్రమంగా అమలు కోసం ఏర్పాటైనటువంటి కమిషన్ ఏమిటి? వీటి సిఫార్సులు అనేవి సక్రమంగా అమలవుతున్నాయా లేదా, వాటి యొక్క అమలు తీరుని సమీక్షించి తన యొక్క నివేదికను ఇవ్వడం కోసం ఏర్పాటైందే హంటర్ కమిషన్. నెక్స్ట్ హంటర్ కమిషన్ అనేటటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేశారు? డేట్ అనేటటువంటిది చాలా చాలా ముఖ్యం. ఫిబ్రవరి 3, 1889. ఎవరి కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించింది? 1889. ఎవరి కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించిందంటే లార్డ్ కర్జన్. హంటర్ కమిషన్ సూచించినటువంటి నివేదికలో సూచన కానిది ఏమిటి? ఈయన చూడండి, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి అనేటటువంటిది మాత్రం ఈయన చెప్పలేదు. ఇది చెప్పిన విషయమే. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? వుడ్స్ నివేదిక చెప్పింది. విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయండి, కలకత్తా, బొంబాయి, మద్రాసుల్లో వాటినే కేంద్రాలుగా చేయండి అని చెప్పింది ఎవరంటే, వాటి నుండి అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయండి, అక్కడ నుండి పరీక్షలు, బోర్డు పరీక్షలు, సర్టిఫికేట్లు అన్నీ ఆ 3 విశ్వవిద్యాలయాల నుంచే వెళ్ళాలని చెప్పేసి ఇవన్నీ చెప్పింది ఎవరంటే విశ్వవిద్యాలయ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పింది వుడ్స్ నివేదిక. అయితే ఇక్కడ ఈ కమిటీ సూచన కానిది ఏంటంటే ఇది ఒక్కటి కాదు, మిగతావన్నీ అవుతాయి. స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థలకు ప్రోత్సహించమని చెప్పింది. మాతృభాష మాధ్యమంలోనే విద్యా బోధన జరగాలని చెప్పింది. జిల్లా, మున్సిపల్ విద్యా బోర్డులు కూడా ఏర్పాటు చేయమని చెప్పిందనమాట. నెక్స్ట్ వన్, ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థలకు ప్రభుత్వ సాయం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాదు, ప్రభుత్వ సాయం. ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందించాలి అని చెప్పింది అనుకోండి, అది వుడ్స్ నివేదిక. అయితే ఇక్కడ ప్రభుత్వమే సాయం అందించాలని తెలియజేసే గ్రాంట్ ఇన్ ఎయిడ్ని రద్దు చేసినటువంటి కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్. అయితే బాలికల పాఠశాలల పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షకులను ఏర్పాటు చేయాలి. ఇది 208వ పేజీలో ఉందని చెప్పాను మీకు. బాలికల పాఠశాలల యొక్క పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షకులను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ హంటర్ కమిషన్. చూడండి, ఎవరి సూచనల మేరకు ప్రాథమిక పాఠశాలల యొక్క వ్యాప్తి జరిగినప్పటికీ అతి కొద్ది రోజుల్లోనే సన్నగిల్లడానికి కారణం? ఎవరి సూచనల మేరకు కాదు, హంటర్ యొక్క సూచనల మేరకు విస్తృతమైన ప్రాథమిక పాఠశాలల వ్యాప్తి జరిగినప్పటికీ అతి కొద్ది రోజుల్లోనే సన్నగిల్లడానికి గల కారణం ఏంటంటే ప్లేగు వ్యాధి, భయంకరమైన కరువు. ఇది ఏ సంవత్సరం అని చెప్పాను? 1888లో హంటర్ కమిషన్ వస్తే అక్కడికి ఒక 9 సంవత్సరాల తర్వాత 1897 టు 1902 1897 టు 1902 ఈ కాలంలో మనకి ఈ నిశ్శబ్ద కాలం, దీన్నే మనం నిశ్శబ్ద కాలంగా ప్రకటించడం కూడా జరిగిందనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ కమిటీ చెప్తాను.